రీసెంట్ గా చికెన్ బొరతా రెసిపీ చేశాను కదా, ఇప్పుడు ఆలు బొరతా రెసిపీ చేసుకుందామా. వెల్లుల్లిని ఫ్రై చేసుకోండి అండ్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, అనియన్స్ ని డీప్ ఫ్రై చేసుకోండి. నేనైతే పొటాటోని బాయిల్ చేసుకున్నా, దాని తర్వాత టమాటోస్ అండ్ పొటాటోని ఇలా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ మీద ఉన్న తోల్ని ఇలా తీసేయండి. టమాటోస్ ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి అండ్ పొటాటోస్ ని ఇలా కట్ చేసుకొని షిఫ్ట్ చేసుకోండి. ఫ్రై చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకుని ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి అండ్ టమాటోని కూడా మిక్స్ చేసుకోండి. మీకు తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పొటాటోస్ ని కూడా మంచిగా స్మాష్ చేసుకోండి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. సన్నగా కట్ చేసుకున్న అనియన్స్ కూడా వేసుకోండి అండ్ కొత్తిమీర వేసుకొని మొత్తం మిక్స్ కొట్టేయండి. ట్రస్ట్ మీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మన దగ్గర నాన్ వెజ్ రెసిపీసే కాదు, వెజ్ రెసిపీస్ కూడా టన్నులుగా ఉన్నాయి. చూస్తారా? అయితే వెయిట్ చేయండి, మెల్లమెల్లగా అన్ని చూపించేస్తా. మీరు కూడా నాతో పాటు నేర్చుకోండి అండ్ నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.